మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశ సంరక్షణ కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ గారు ఉగ్ర దాడిలో హతమైన మురళీ నాయక్ గారు భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జోహార్ మురళీ నాయక్ గారు జోహార్ మురళీ నాయక్ గారు. గత 25 రోజుల కిందట పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రమూకలు చేసినటువంటి దాడులు అందరికీ తెలిసిందే. దాదాపు 26 మంది భారతీయులు అమాయకులు చాలామంది టూరిజం కోసం అక్కడికి వెళ్ళి పలు ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ అస్త్రులు బాశారు. ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే వాటికి దృష్టిగా మన దేశ ప్రధాని గారు, మన దేశ ఆర్మీ వీటికి దీటుగా అన్ని విధాలుగా పాకిస్తాన్కి ఆర్మీ ఉగ్రవాదులను, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను నాశనం చేయాలనే తపనతో వాళ్లకు అన్ని విధాలుగా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎటువంటి ఇది చేయకుండా ప్రతిసారి మన మీద దాడి చేస్తూ రావడం, వాటిని మనం కూడా పూర్తిగా తిప్పికొట్టడం జరిగింది. అందులో భాగంగా గత 2 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో భాగంగా నిన్న రాత్రి వాళ్ళు చేసిన దాడులకు ప్రతిగా మన వాళ్ళు కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళు పంపించినటువంటి ఏదైతే రాకెట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూల్చేయడము, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు చాలా విధాలుగా ఏదైతే మనమేంటో భారతీయులమేంటో తెలిసే పరంగా మనం చేయడం జరిగింది. అయినా కూడా మన ఆర్మీ జవాన్లు చాలా కాలం పాటు అక్కడ పనిచేసినటువంటి, బార్డర్లో పనిచేసినటువంటి, కాశ్మీర్ బార్డర్ అయితేనేమి, పంజాబ్ అయితేనేమి, గుజరాత్ అయితేనేమి, రాజస్థాన్ అయితేనేమి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పనిచేసిన మన హిందువులు, అది తెలుగు వాళ్ళు కావచ్చు, దేశంలో ఏ ప్రాంతం నుంచి వెళ్ళిన ఆర్మీ జవాన్లు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు తెల్లవారు దాదాపు 3:30 ప్రాంతంలో మన తెలుగు బిడ్డ అయినటువంటి సత్యసాయి జిల్లా మన గోరెంట్ల మండలానికి కల్లు తాండాకు చెందినటువంటి మురళీ నాయక్ గారు కేవలం 21 సంవత్సరాలు, అంటే 4-5 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఒక యువ జవాను వాళ్ళను పోరాడి వాళ్ళ మీద, వాళ్ళు ఎవరైతే మన బార్డర్లో వస్తున్నారో వాళ్ళను 5 మందిని వాళ్ళను చంపేసి అతను తన వీరమరణం చెందడం జరిగింది. అది మనము వాళ్ళు ఒకరిని చంపితే మనం 5 మందిని చంపాం, అలా కాదు. గతంలో ఇప్పుడు ఒక్కరు 100 మందిని చంపడానికి కూడా మన భారతీయులు సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఆర్మీ మన దగ్గర ఉంది. ఖచ్చితంగా మన దేశం అటువంటి పాకిస్తాన్ని ఎదుర్కొని త్వరలో ఆ దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళే ప్రయత్నించుకుంటున్నారు. మనం ఎంతవరకు శాంతియుతంగా మన దేశం కానీ, మన ప్రజలు కానీ, మన పౌరులు కానీ, మన దేశ ప్రధాని గారు కానీ, మన ప్రభుత్వాలు కానీ కోరుకుంటుంది. కానీ దానికి వాళ్ళు దీటుగా అలా కాకుండా మేము ఏదో చేస్తామని అనుకుంటున్నారు. దానికి ఖచ్చితంగా వాళ్ళు మూల్యాంకం చెల్లించుకొని అతి త్వరలోనే ఆ పాకిస్తాన్ అనేది భూభాగంలో లేకుండా చేసుకోవడానికి వాళ్ళు చేసుకుంటున్నారు. అది చాలా తప్పది. ఎందుకంటే మనం అంతకంటే ఎక్కువ బలమైన వాళ్ళం కాబట్టి వాళ్ళు అది ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా ఈ తెలుగు అబ్బాయి చనిపోయినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ గారికి సంతాపాన్ని పూర్తిగా ప్రకటిస్తూ, వారి కుటుంబం చాలా పేద కుటుంబం, వ్యవసాయ కుటుంబం, 4 ఏళ్ల నుంచి 17-18 సంవత్సరాల్లోనే ఆర్మీలో వెళ్ళిపోయి అక్కడ కష్టపడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వీరమరణం పొందడం చాలా బాధాకరం. కాబట్టి మనం ఆ కుటుంబాన్ని పూర్తిగా సానుభూతి తెలుస్తూ ఆ కుటుంబాన్ని మన ప్రభుత్వం, దేశ ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని కోరుకుంటూ ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున వారికి ప్రత్యేక నివాళులు అర్పిస్తున్నాం. దేశ సంరక్షణ కోసం వీరమరణం పొందిన మురళీ నాయక్ గారు ఉగ్ర దాడిలో హతమైన మురళీ నాయక్ గారు భారత్ మాతా కీ